నమస్తే, నేను ప్రియాంకరావు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి స్కాములు జరిగాయి ఇవన్నీ తరచూ మాట్లాడుకుంటూనే వస్తున్నాం. పేదలకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కూడా స్కాములు జరిగాయి. ఇల్లు కట్టే విధానంలో ఆ సిమెంట్ వాటిల్లో కూడా స్కాములు జరిగాయి అని మనం విన్నాం. కానీ అంతకు మించిన స్కామ్ ఒకటి ఈరోజు బయటపడింది. పేదలకు ఇస్తున్నాం ఇళ్ళు అని చెప్పేసి ఏ విధంగా దోచుకున్నారు విజిలెన్స్ అధికారులు ఈరోజు బయట పెట్టినప్పుడు అందరూ నివ్వెరపోతున్నారు. ఇళ్ళకు కూడా స్కాములు చేస్తారా? అసలు ఏం చేశారు, ఎవరు చేశారు, దీని వెనుకున్నది ఎవరు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సాధువులాగా, చాలా ప్రశాంతంగా, చాలా నిదానంగా మాట్లాడే ఒక వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఏంటి సార్ అసలు? వాళ్ళందరూ పెద్ద స్కామ్ వీర్లు ఉన్నారు. అందరూ అతను ఎవరో అది అజయ్ కల్లాం అని, అది ఐఏఎస్ ఆఫీసరు. చాలా జగన్మోహన్ రెడ్డి హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఆయన మంచి చాలా గౌరవం ఇచ్చాడు. చంద్రబాబు గారు మంచి ముఖ్యమైన పోస్టింగ్లు ఇచ్చాడు వాళ్ళందరికీ. చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు అజయ్ కల్లాం అంటే మీకు ఆ పేరు వింటే మీకు ఏమనిపిస్తుంది? ఇతను ఎక్కడి నుంచో పశ్చిమ బెంగాల్ నుంచో, బీహార్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచి దిగాడు. అక్కడ నుంచి వచ్చి నాకు ఆర్డర్ అనిపిస్తుందా లేదా? అతను కల్లం అజయ్ రెడ్డి అతని పేరు. అర్థమైందండి? కల్లం అజయ్ రెడ్డి. అజయ్ కల్లం అని పెట్టుకుని అతను ఏదో నార్త్ లాగా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే టపాలమని ఇక మొత్తం ముసుగులు తీసేశారు. ఇంకా అడ్డగోలుగా పనిచేశారు. కులతత్వాన్ని బహిరంగంగా మాట్లాడాడు అతను. చాలా దారుణంగా. కుప్పం చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో ఒక మీటింగ్లో చాలా దారుణంగా మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇలాంటి వాడు చంద్రబాబు నాయుడు ఎంత బాధపడి ఉంటాడో. అలాంటి వాళ్ళకి ఎంత ఉన్నత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ జవహర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి ఇలాంటి బ్యాచ్ అందరూ, సునీల్ కుమార్ ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళంతా. శ్రీలక్ష్మి గారు ఇలాంటి వాళ్ళందరూ. తర్వాత వీళ్ళందరూ వాళ్ళు బాగా బుద్ధి చూపించారు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ సెంటు భూమిలో పెద్ద స్కామ్. సెంటు భూములు అనేటువంటిది, ఒక సెంటు భూమి ఎలా సరిపోతుంటే ఎవరికన్నా ఉన్నాయి. పైగా దాన్ని అమ్మేసుకోవచ్చని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా నీకు? సెంటు భూములు ఇచ్చేస్తాడు ఒక 10 మందికి. దాంట్లో చెంబట్టుకు వెళ్తాను కూడా పనికిరాదు అది. అప్పుడు ఏం చేస్తారు? 10 మంది దగ్గర కలిపి 10 సెంట్లు ఒకటి కొనుక్కుంటాడు. అలాంటి 10 సెంట్లు ఇంకోటి కొనుక్కుంటాడు. 100 సెంట్లో ఉంది, 1 ఎకరం ఉంది. ఇలాగనమాట. దాన్ని వీళ్ళే లాక్కుంటారు తర్వాత వాళ్ళ దగ్గర. అప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కదా, ఉత్తిన వచ్చిందే కదా, 25,000 టపాలు కూడా అమ్మేసుకుంటాడు. అంతే కదా. పైగా దాన్ని సెంటు భూములు సేకరించడంలో స్కామ్. ఆవ భూములు, చెరువులు 10 లక్షలు కొని 20 లక్షలుగా ప్రభుత్వానికి ఇవ్వటం, ఎంత దోచుకు తినేశారండి వీళ్ళు. ఇది అజయ్ కల్లం, ఈ అజయ్ రెడ్డి వ్యవహారం, కల్లం అజయ్ రెడ్డి వ్యవహారం ఏంటంటే, ఈ వైజాగ్ అని ఎందుకన్నారంటే మొత్తం దొబ్బేయడానికి, అక్కడ భూములు మొత్తం లాగేయడానికి ప్లాన్ వేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన కొన్ని స్టార్ హోటల్స్కి ల్యాండ్ అలాట్ చేశారు. ఆ పక్కనే ఈ సెంటు భూములు ఇచ్చారు కొంతమందికి. అవన్నీ పేరుకి సెంటు భూములు. అవన్నీ నేను ఇందా చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఎలా వీళ్ళ మనుషులు లాగేశారు. అంత 7,000 గజాలు, 8,000 గజాలు, ఇలాగ కోట్లాది రూపాయలు ఆస్తులు పోగొట్టుకున్నారు అక్కడ. ఇతను గడ్డ మీద పెంచుకుని బొట్టెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే మంచోడు అనుకోకూడదు. వీళ్ళందరూ దొంగోళ్ళు అండి. మీరు ఒకటే లెక్క. ఊరికే వాళ్ళ మీద కేసులు సివిల్ డిస్ప్యూట్ కింద మార్చకూడదు. ముందు అవి తీసేసుకుని ఇది నీదే నిరూపించుకో, తర్వాత కనపడని చెప్పి పంపాలి. ఎటు కాకుండా అలా ఉంచకూడదు సివిల్ డిస్ప్యూట్ కింద. న్యాయస్థానాలకు వెళ్ళి చెప్పులు అరిగిపోతే వాళ్ళు జడ్జిలు మారిపోతారు, కానీ తీర్పులు రావు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఫస్ట్. అసలు నీకు ఎక్కడదరా ఇది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది, కొంటానికి డబ్బులు ఎక్కడే, ముందు అది సంగతి తేల్చని చెప్పి ముందు లాగేసుకోవాలి. అమరావతిలో సెంటు భూములు ఇస్తే దాన్ని ఎలాగ రద్దు చేశారో అలా రద్దు చేయాలి అన్నట్లు. ఈ స్కామ్ని ఎవరికైతే నీ భూమి ఇచ్చే వాళ్ళ పేరును లేకపోతే నువ్వు ఎందుకు అమ్ముకున్నావు? అలాగ అమ్ముకున్న వాడికి మళ్ళీ ఇంకో చోట ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి?
ఇచ్చినదల్లా అమ్మేసుకుంటే ఇంకో చోట ఎత్తుంటే ఎక్కడి నుంచి చాలా మంది ఆల్రెడీ అమ్మేశారు కదా అలా సార్ కాదండి సగానికి. ఇప్పుడు నీకు ఇల్లు లేదని ఇల్లు ఇచ్చారు, ఇచ్చారు. నువ్వు అది అమ్ము దొబ్బు మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెడితే ఎక్కడి నుంచి దొబ్బుకొస్తారు ఇవన్నీ? అది నువ్వు సొంతంగా నువ్వు కొన్నాళ్ళు నీ పిల్లల చదువులకో దేనికో ఎదిగిన తర్వాత అందులో నివాసం ఉండి అమ్ముకుంటున్నావా, ఇలాంటి దొంగతోళ్ళకి అమ్ముతున్నావు, వాళ్ళ కోసం చేసినట్టు ఉంది ఇదంతా. కాబట్టి జవహర్ రెడ్డిది కూడా అలాంటి స్కామ్ ఉంది. అవును. మరి జవహర్ రెడ్డిది ఇంకా బయట పడతలేదు. వీళ్ళు ఏంటి అది కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేసేసుకుంటున్నారు. ఐఏఎస్లు అందరూ ఒకటే ముఠా కదా, వాళ్ళందరికీ ఓటాలు ఉంటాయి. అధికారులు ఇప్పుడు అధికారుల్లో మంచి పొజిషన్లో ఉన్న అధికారులు పోస్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ స్కామ్లో ఓటాలు ఉంటాయి. మీరు నేను వెళ్ళి ఏమండి భూమి అలా అనవసరంగా అమ్మకుండా పెట్టారు, మ్యూటేషన్లో పెట్టేశారు, దీన్ని ఏదైనా చేయండి అంటే అది అవనివ్వరా. వైజాగ్లో ఉడాలో లేఅవుట్ వేశారు. ఓకే సార్. ఉడా భూమి తీసుకుని ఉడా లేఅవుట్ వేస్తే రైతులు ఇచ్చిన భూములకి స్థలాలు ఇస్తారు కదా, అమరావతిలో ఇచ్చినట్టు, ఆ రైతులు అమ్మేసుకున్నారు. ఒక ఇద్దరు కలెక్టర్లు కమిషనర్కి అక్కడికి వచ్చిన ఉడా దాంట్లో ఉన్న ఐఏఎస్ అధికారికి ఇద్దరు క్లాష్ల వల్ల ఆ స్థలాలు అమ్మకుండా పెట్టేసాడు. నువ్వు కొనుక్కున్నావు ఒక రైతు దగ్గర, ఇది ఉడా వేసింది గవర్నమెంట్ ఇచ్చిన అలాట్ చేసిన సైట్ అని ధైర్యంగా కొనుక్కున్నావు నువ్వు, అది అమ్మకుండా పెట్టేశారు, బ్లాక్ చేసి పెట్టేశారు. వాళ్ళ ఈగోలకి ఆడి జీతం ఆడు తీసుకుంటున్నాడు, ఇది తేలిదాకా నీ జీతం తీసుకోకూడదని పెట్టాలి గవర్నమెంట్. కొన్ని కోట్లు కలెక్ట్ చేసుకుని ఇది పరిష్కారం అయ్యే వరకు మీ జీతాలు తీసుకుంటాం కుదరదని అలా, అప్పుడు పరిష్కారం అవుతుంది. లేకపోతే ఆడు సొమ్మేం పోయింది, ఆడు వస్తాడో ఆడికి ఇంకో కలెక్టర్కే పడదో ఆ అధికారికి, దీన్ని ఇలాగ ఆపేసి ఒక కాగితం పొల్లేసిపోతాడు. వాళ్ళు నడి రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొట్టాలండి. ఇది నేను చాలా కోపంగా చెప్తున్నాను. నేను అస్సలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఎంతమంది అలాడిపోతున్నారు, 2-3 వేల మంది ఉన్నారు అక్కడ. ఆ స్థలాలు కొనుక్కుని పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే దేనికోసం అమ్ముకుందామనో, పిల్లలు చదువుకుంటుంటే అది అమ్ముకుని ఆ డబ్బు చేసుకుందామనో, లేకపోతే అందులో ఇల్లు కట్టుకుందామని, అసలు వాళ్ళు ఏ రకంగా లేకుండా పోయింది. చాలా అన్యాయంగా ఉంది ఇది. ఈ అజయ్ కల్లం రెడ్డి బ్యాచ్ ఇదే బ్యాచ్ వీళ్ళు మాత్రం బాగా మీకు 2004 తర్వాత 2024 20 ఏళ్లలో ఏసీబీ, సిబిఐ, ఈడీ ఏకకాలంలో రాజకీయ నాయకులు కాదండి అధికారుల మీద దాడి రేట్ చేయాలి. వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే వాళ్ళందరినీ అర్జెంటుగా అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి. ఈ పని చేసేదాకా ఇది జరగకపోతే అజయ్ కల్లం రెడ్డిలు గడ్డాలు పెంచుకుని సాధు అవతారం కూడా ఎత్తేస్తారు. అంతకుముందు మాట్లాడిన కులాల మతాల గురించి మాట్లాడింది, సర్వీసులో ఉండి ప్రభుత్వాలకి ప్రజల్లో చిచ్చుపెట్టడానికి కులాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అడ్డగోలుగా ఎవరిస్తారు. ధర్మారెడ్డి చూడండి అలా చేస్తుంటారు తిరుపతిలో ఉండి. వీళ్ళందరూ కూడా అన్నీ మర్చిపోతారు, మా ఓడు అనుకుంటారు అంతే. చాలా దారుణంగా వ్యవహరిస్తారు. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ బ్యాచ్ అందరి మీద 2004 నుంచి 24 రిటైర్ అయిపోయిన కూడా 2 ఒకసారి చెప్పండి లెక్కలు అని చెప్పి కూర్చోబెట్టారు. మీ జీతం ఎంత, మీరు ఎంత సంపాదించారు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ అప్పుడే సెట్ అవుతుంది. రాజకీయ నాయకులు అనుకుంటాం మరి వాళ్ళు తినేస్తున్నారండి. వాళ్ళు తిన్నా కానీ మళ్ళీ పెట్టాలి ఓట్ల కోసం. వీళ్ళు ఏం పెడుతున్నాడు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏం పెడుతున్నాడు తిరిగి చెప్పు, ఎవరిని రూపాయి ఇస్తాడా? అన్ని ఫ్రీగా దొప్పుతారు రిటైర్ అయిన తర్వాత కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.